ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33:3. దేవుడికి గల పేర్లు. అసలు దేవుడికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడం వలన మనకు కలిగే లాభం ఏమిటి? బైబిల్లో కొంతమంది చేసిన ప్రార్థనలు, వీటి గురించి చెప్పడానికి మన మధ్యలో ఉన్న సుశాంత్, ప్రవళిక, కృప, రమ్యను ఆహ్వానిస్తారు. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవునికి ఉన్న వివిధ పేర్లు. అల్ఫా, ఒమేగా, కాపరి, కుమ్మరి, కేడము, తండ్రి, నేనున్నవాడను, అనువాడును, పరిశుద్ధ దేవుడు, పుట్టించినవాడు, ప్రభువు, ప్రార్థన ఆలకించువాడు, మహా గొప్ప ఉద్దేశకుడు, యుగాలకు రాజు, రక్షకుడు, సైన్యములకు అధిపతి, మహా గొప్ప ఉద్దేశకుడు, మహాదేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త, రక్షకుడు. జ్ఞానమునకు మూలము, దీర్ఘాయువునకు కారణము, బహుధైర్యము పుట్టించును, జీవపు పూట, జ్ఞానవ్యాసమునకు సాధనము, జీవ సాధనము, వినయమునకు ప్రతి. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మన అపరాధములు క్షమించబడుటకు, అనుదిన ఆహారము కొరకు, రుణముల కొరకు, శోధంలో దుష్టును తప్పించుకొనుటకు, ధ్యానము కొరకు, సమయోచితమైన సహాయం కొరకు, ఇవన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు చేసిన ప్రార్థనలు. సుందరి ప్రార్థన, ప్రభువా నన్ను కరుణించుము. పేతురు ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించుము. దావీదు ప్రార్థన, ప్రభువా నన్ను పరిశోధించుము. కుష్ఠరోగి ప్రార్థన, ప్రభువా నన్ను శుద్ధిగా చేయము. దావీదు ప్రార్థన, ప్రభువా నన్ను కడుగుము. సమయలు ప్రార్థన, ప్రభువా ఆజ్ఞేయుము. మనోహ ప్రార్థన, ప్రభువా మాకు నేర్పించు. శిశుల ప్రార్థన, ప్రభువా ప్రార్థన నేర్పుము. కన్నానశ్రీ ప్రార్థన, ప్రభువా నాకు సహాయం చేయుము. సంసోను ప్రార్థన, ప్రభువా నన్ను బలపరచుము. శిల్వపై దొంగ ప్రార్థన, యేసు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. మోషే ప్రార్థన, ప్రభువా నీ మహిమ నాకు చూపుము. పౌలు ప్రార్థన, ప్రభువా నేనేం చేయవలెను. యెషయా ప్రార్థన,